ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఈ వాక్యంలో మనకి దేవుని కృప ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం దేవుని వైపు తిరగడానికి మూలం ఖచ్చితంగా ఏదో ఒక బాధే అయ్యుంటుంది. ఒక్కసారి ఎవరికి వాళ్ళు దేవునిలోకి రావడానికి కారణమేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేసేవి కృంగుదల, విచారం, వేదన. అయితే దేవునిలో ఉన్న మనం, దేవుని రక్తంలో కడగబడిన మనం మాత్రం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు సణుక్కుంటున్నాం, దేవునికి దూరమైపోతున్నాం. బాధల్లో దేవునికి దగ్గరగా చేరిన మనం దేవునిలోకి వచ్చాక అదే బాధను చూసి దూరమైపోతున్నాం. అంతేకాదు, మనుషుల సహాయంపై ఆధారపడుతున్నాం. కొన్నిసార్లు నిరాశకు కూడా గురవుతున్నాం. కానీ దేవుడిలా చెప్తున్నారు, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అని. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో. కృప అంటే అర్హత లేని పాపములో ఉన్న మనకు దేవుడు పాప విముక్తిని, నూతన జన్మను, మనకు కావలసిన అన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే. మన కోసం చనిపోయేందుకు తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడం, మనలో జీవించేందుకు తన ఆత్మను తోడుగా ఇవ్వడం కూడా కృపే. దేవుని కృప ఎంతో క్రిస్టల్ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కనిపిస్తుంది. కృపకి మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తన 116వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని. మనం దేవునిలో నిలిచి ఉండేది కూడా కృప మూలంగానే. లేకపోతే మనం చేసే పనులకు ఏనాడో త్రోసివేయబడేవారు. ప్రేమకు పాత్రుడుగా తనను నిరూపించుకున్న దేవుడు యేసయ్య. దేవుడు దయామయుడు. ఆయన మనసు ఎప్పుడూ తన బిడ్డలపైనే ఉంటుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని. ఆయన కృప మన మీద ప్రతిరోజు నూతనంగా అంటే కొత్తగా పుడుతూనే ఉంది. ఆయన ప్రేమ అనుక్షణం మనల్ని నడిపిస్తూ ఉంది. కానీ మనమే బాధలు ఎక్కువైపోయినప్పుడు, నిరీక్షణలో, ఓర్పులో సహనం కోల్పోయినప్పుడు మనలో కొన్ని సణుగులు వస్తూ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ మనం ఆయన కృప ద్వారా అధిగమించవచ్చు. ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు మరియు మీపై దయ చూపించుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను వారికి తోడుగా ఉంచారు. వారి ప్రతి అవసరాన్ని కూడా తీర్చారు. ఆకలి అన్నప్పుడు మన్నాను కురిపించారు. వారు ఏదడిగితే అది వారికి ఇచ్చారు. ఎక్కడ వారిని ఇబ్బంది పడనివ్వలేదు. ఎదురు ఎంత పెద్ద సమస్యలు వచ్చినా, వెనుక శత్రువులు వెంటాడుతున్నా వారిని మాత్రం దేవుడు విడిచిపోలేదు. ఎప్పుడు వారికి తోడుగానే ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తాం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను అని. ఈ వాక్య ప్రకారం చూస్తే ఆయన తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో అని కూడా మనకు అర్థమవుతుంది. పగలెండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని అడ్డుపెట్టిన దేవుడు మనకి తగులుతున్న ప్రతి దెబ్బకి ఆయన హస్తాన్ని తోడుగా ఉంచారు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభాన్ని తోడుగా ఉంచిన దేవుడు మన చీకటి మార్గంలో ఎటు వెళ్లాలో తెలియక ఉన్న పరిస్థితిలో తానే వెలుగై మనకి ఆలోచన చెప్పి మార్గం చూపిస్తారు. అంతేకాని ఎక్కడ వారం అక్కడ ఆగిపోనివ్వడు దేవుడు మనల్ని. కాకపోతే మనకే పట్టుదలతో ప్రార్థించటం, ఆయనపైన ఆధారపడటం రావాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు చక్కటి మార్గం తన నిత్యమైన కృపతో చూపించి తన కృపతో మనల్ని బలపరిచి వర్ధిల్లింపజేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు తండ్రి. మీరు మా జీవితాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచి ఇచ్చిన మరొక నూతన దినానికై వందనాలు దేవా. ప్రతిదినము నూతనమైన వాత్సల్యముతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, ప్రేమిస్తున్నందుకు వందనాలు.
తండ్రి తన కుమారుల పట్ల జాలిపడునట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ కృప ఎంతో ఉన్నతమైనది, ఎంతో అర్హత ఇచ్చింది మాకు. అవును ప్రభా, ఎందుకంటే పాపులము, అర్హత లేని వారము, కానీ ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్నిగా ప్రేమించి మాకు ఒక విలువ ఇచ్చి, ఒక స్థానం ఇచ్చి, నీ సంఘములో దేవా మాకు అవకాశం ఇచ్చి నిలబెట్టి, మీ వాక్యము చేత మమ్మల్ని కడుగుతూ పరిశుద్ధపరుస్తూ దేవా నీ రూపంలోకి మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు. ఎంతటి కృపనిచ్చినందుకు వందనాలు దేవా. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం మీ కృప. మా కుటుంబాలు ఇలా ఉన్నాయంటే అది కేవలం మీ కృప. తండ్రి మీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరు ఏ వేదనతో ఉన్నారో, ఎవరు ఏ బాధతో ఉన్నారో, ఎవరు ఇంకా సరైన నిరీక్షణ మీ అందు నిలుపలేక, ఓర్పుతో సహనముతో ఎదురు చూడలేక, విశ్వాసముతో నిలబడలేకపోతున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు తండ్రి నీ విశ్వాసాన్ని ప్రభా దయచేయండి దేవా. నీ యందు విశ్వాసంలో ఉంటే అది ఎంతైనా మాకు ధన్యత గనక ఆ కృపలో ప్రతి బిడ్డ ఎదుగునట్లుగా సహాయం చేయండి. అవును ప్రభా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అలా నమ్మగలిగే కృప ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు దయచేసి నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.